Good morning, good evening, my dear friends. Uh, my name is KSP. First chapter is completed. This is the second chapter. Here, may and might we will discuss. ఇక్కడ మే type of questions మే గురించి సమ్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఐ విల్ సే. సో మేతో ఏమేమి సెంటెన్స్ చెప్పాలి, ఇక్కడ ఏమేమి సెంటెన్స్ ఉన్నాయనేది కూడా చెప్తాను. ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి. సో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఐ విల్ సే దట్. సో మే మేతో ఐ విల్ గివ్ సింపుల్ ఎగ్జాంపుల్స్. సో మే ఐ కమింగ్ సార్, దానికి పాజిటివ్ సెంటెన్స్ వచ్చేసి ఎస్ యూ మే కమింగ్ యూ మే కమ్ అనే రోజు ఉంటుంది. యూ మే కమ్ టు పార్టీ, ఎస్ ఐ మే కమ్ టు పార్టీ. యూ మే కమ్ హర్. ఇక్కడ హర్ ఎందుకు వచ్చిందంటే యూ వచ్చింది కదా, సో దట్స్ వై ఎస్ ఐ మే కమ్ హర్ అనేది వస్తుంది. సో మీకు క్లారిటీ కావాలంటే ఐ విల్ సే అనదర్ వీడియో. సో ఇఫ్ ఎనీ డౌట్ ఐ విల్ సే నెక్స్ట్ వీడియో. సో నెగిటివ్ సెంటెన్స్కి వద్దాం. యూ మే కమ్ టు పార్టీ, నో ఐ మైట్ కమ్ టు పార్టీ. అంటే ఇక్కడ మైట్ ఎందుకు వచ్చింది అంటే నెగిటివ్ దాంట్లో నో కదా. యూ మే కమ్ టు పార్టీ ఒకవేళ రాకపోవచ్చు, రావచ్చు. ఇక్కడ మేకి మైట్కి కూడా సేమే, ఏమి తేడా లేదు. ఇక్కడ ఏంటంటే దాని యొక్క ఎబిలిటీ కెపాసిటీని బట్టి ఉంటుంది. సో యూ మైట్ గో టు ఆఫీస్, నో ఐ మైట్ గో టు ఆఫీస్. లేదు నేను వెళ్ళకపోవచ్చు అని వచ్చింది. ఇక్కడ ఫార్ములా వద్దాం. మేక్ ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ మే ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మైట్ ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ది స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ మే అండ్ మైట్. సో థ్యాంక్ యూ. ఇక్కడ నా యొక్క ఇంగ్లీష్ గ్రామర్కి సపోర్ట్ చేస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ KSPK ఛానల్. థ్యాంక్ యూ. అండ్ ఇది చాలామందికి యూజ్ అవుతుందని నేను ఎక్సెప్ట్